ఏమి మాట్లాడుతున్నదో చూసుకుందామండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భావనకు వెళ్ళిపోదామండి. దేవుడు మనకి సహకరించలాగున వాక్య భావనకి సాధారణ యొక్క క్రియల్ని సిగ్గుపరుస్తూ లయపరుస్తూ దేవుని యొక్క నామమునకి మహిమ చెందులాగున సంఘంలో ఒకరు ప్రార్థించినట్లయితే దేవుడు మనకు సహకరించలాగున చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భావనకు వెళ్ళిపోదామండి. విధానం బట్టి ఎంతో వందనములు నాయన తండ్రి. ఈరోజు ఆదివారం నాయన తండ్రి, ఆయన నిన్ను ఆరాధించుటకు గణపరించుటకు నాయన నీవు చేరిన విధానం బట్టి ఎంతో వందనములు నాయన. పోయిన వారం నాయన తండ్రి మేము కూడలేకపోయినందుకు మమ్మల్ని క్షమిస్తున్నాను నాయన తండ్రి. నాయన వాక్యం నాయన మాతో మాట్లాడుతున్నాను నాయన తండ్రి. ఈ దాసును నిలబెట్టుకుని నాయన తండ్రి కేవలం లేఖనం ద్వారానే మాట్లాడుతున్నాను నాయన తండ్రి. లోకానుసారం కాకుండా నాయన తండ్రి నీ మాటలు విని మా హృదయంలో భద్రపరుచుకొని వాక్య రీతిగా నడిచిన వాక్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఈ మైకు ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో నాయన తండ్రి వాళ్ళ హృదయాన్ని మార్చండి నాయన తండ్రి. వాళ్ళ హృదయంతో మాట్లాడినైనా మందిరానికి రప్పించండి నాయన తండ్రి. మేము మాటలు చెప్పేవారికే ఉన్నాం నాయన తండ్రి, కానీ మీరు హృదయాంతరం ఎరిగిన దేవుడు నాయన తండ్రి. ఇంత గొప్ప దేవుడు నాయన తండ్రి. వారితో మాట్లాడినైనా వాళ్ళందరూ నాయన మందిరానికి వచ్చే భాగ్యాన్ని మేము దయచేయండి నాయన తండ్రి. ఈ మందిరంలో కూర్చొని నిన్ను ఆరాధించి గణపరిచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ దయచేస్తున్నాడు నాయన తండ్రి. ప్రతి విషయంలో సహాయం చేసే గొప్ప దేవుడు నాయన తండ్రి. ఆయన కరెంట్ని నీ ఆధీనంలో ఉంచుకోండి నాయన తండ్రి. ఆయన ఇప్పటివరకు పడిన పాటలను బట్టి ఎంతో వందనము నాయన తండ్రి. నీ వాక్యం సరిదిగా నాయన తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేస్తున్నామా. వేసే వారి నామంలో ప్రార్థించేది నేను పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్య భావనకి వెళ్ళిపోదామండి. కీర్తన గ్రంథము 100వ అధ్యాయము. కీర్తన గ్రంథము దావీదు రాజు రాసినటువంటి కీర్తనకారుడు అండి. గ్రంథంలో నుండి కీర్తన గ్రంథంలో నుండి 100వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ఉన్నాయండి. మార్చి చదువుకుందామండి. నేను ఒక వచనం చదువుతాను, మీరు ఒక వచనం చదవండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలోకి ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఇక్కడ వాక్య భాగం ఏమని శ్రవిస్తున్నదంటే, ఒక దేశం కాదండి, ప్రపంచ దేశాలు ఎన్నైతే ఉన్నాయో సమస్తము అన్ని కూడా ప్రతి ఒక్క దేశము దేవుని స్తుతించాలని వాక్య భాగం శ్రవిస్తున్నదండి. మొదటి వచనంలో ఏమంటున్నాడంటే, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఎవరు పోషిస్తున్నారండి మనల్ని? దేవుడు. మన యొక్క కష్టార్జితంతో కానీ, మన యొక్క శక్తి భక్తితో కానీ ఈ లోకంలో మనము జీవించట్లేదని, మనము మట్టివారమని, మనము బలహీనులమని, మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆయన గుర్తించి తన యొక్క కృపా సమృద్ధిని బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని ఈ రోజు వరకు
పోషించి సంరక్షించి కాపాడిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అలాగే వాక్య భావాలకు వెళ్ళిపోదామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం నుండి 28వ వచనం వరకు మార్చి చదువుకుందామండి. వాక్య భాగంలోకి వెళ్ళిపోదామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. ఇక్కడ అంశం ఏమిటంటే దానియేలు దేవుణ్ణి పూజిస్తూ ఉంటాడండి. అలాగే ఇక్కడ దేవుణ్ణి పూజించడము అక్కడ ఉన్నటువంటి రాజ్య పరిపాలన అధికారులకి అధిపతులకి వారికి ఇష్టం ఉండదండి. అయితే దావీదుని ఏ విధంగా చేతనైనను పట్టుకొని ఆ యొక్క రాజుగారికి అప్పచెప్పి తనని భంగపరిచే విధంగా నశింపజే విధంగా సందర్భం అండి. అయితే దేవుడు అతనికి తోడేయండి విడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రములండి. అయితే వాక్య భాగంలోకి వెళ్ళిపోదామండి. 15వ వచనం నుండి 28వ వచనం వరకు మార్చి చదువుకుందామండి. ఆ మనుషులు దేవుని చూసి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు సిద్ధపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు, ఇది మాదీయులకును పారసీయులకును విధి అని తమరు తెలుసుకున్నారని. అంతటా రాజు ఆజ్ఞ ఇవ్వగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గృహలో ప్రడదోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ దూరమున వేసి దానిని మూసిరి మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానమును మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిరి. అంతటా రాజు తన నగరములోకి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్యవాద్యములను జరగనివ్వలేదు. అతనికి నిద్ర పట్టలేకపోయాడు. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాడు. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యం నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించుగాక, నేను నా దేవుడి దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను నమ్మించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోటను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనెను. రాజు ఇందును గూర్చి యుక్తి సంతభరితుడై దానియేలును గృహంలో నుండి పైకి తీయడనిది ఆజ్ఞ ఇవ్వగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడిచెను. అప్పుడు రాజుకు దుర్యోదేశపు లోకమంతట నివసించు సకల జనులకు రాష్ట్రములకు ఆయా భాషల మాట్లాడే వారికి ఇలాగ రాయించును, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సమ్ముఖమున నియమించిన దేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసములు దానియేలు యొక్క దేవునికి
భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలెనను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదిముట్టుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడై ఉండి పరమందున భూమి మీదన సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని రాయించెను. ఈ దానియేలు దర్యావేష ప్రభుత్వం కాలమునందును పారసీకుడును కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఏమైనదంటండి? అయితే 6వ అధ్యాయం నుంచి మనకి చూసుకుంటే తెలుస్తుందండి. ఇక్కడ దానియేలు ఎవరిని పూజిస్తున్నాడండి? దేవుణ్ణి. దేవుణ్ణి పూజిస్తుంటే అక్కడ ఉన్నటువంటి సంస్థానాధిపతులు, అక్కడ ఉన్నటువంటి ప్రధానులు, అలా ప్రధానుల్లో ముఖ్యుడు ఎవరంటే దానియేలండి. అక్కడ 3 ఉన్నారు మంత్రులు. ఆ 3 మంత్రులలో కూడా దానియేలు ముఖ్యుడు. చూసుకుందామండి. 2వ వచనం చూడండి, 6వ అధ్యాయం 2వ వచనంలో, వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. అక్కడ రాజు ఏం చేశాడండి? ఒక మంత్రివర్గం ఏర్పాటు చేశాడు. ఆ మంత్రివర్గంలో కూడా దానియేలు దేవుని బిడ్డండి. ఆ దానియేలుకి మొదటి స్థానం ఇచ్చాడండి. అలా 3లో కూడా ముఖ్యుడు, ప్రధానుడు అని చెప్పుకోవచ్చండి. అయితే ఏమైతుందంట? వారు దానియేలుని ఓరలేకపోయారండి. దానియేలుని దేవుడి చేత ఆశీర్వదింపబడిన వాడిని, దేవుని యొక్క బిడ్డని వాడు అంగీకరించలేక దానియేలు మీద వాడు కుట్రలు పన్ని దేవుని యొక్క రాజ్యానికి అక్కడ ఉన్నటువంటి ఎక్కడ రాజుగారికి ఒక శాసనము తీసుకొచ్చారండి. అటు శాసనం ఏంటిదో చూద్దామండి. 4వ అధ్యాయము నుండి 7వ వచనం వరకు చూసుకుందామండి. ఆ యొక్క శాసనం ఏంటిదో ఆ రాజుగారి దగ్గర ఆ ప్రధానులు తీసుకొచ్చినటువంటి ఆజ్ఞ ఏంటిదో చూద్దామండి. 4వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకుందామండి. అందుగా ప్రధానులను అధిపతులను రాజ్యపాలన చేయ విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపం నుండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనులేకపోయి. ఏం చేశారండి? ఆ యొక్క దానియేలు విషయంలో తప్పైనను లోపమైనను ఏది కూడా కనుగొనలేకపోయారు. వాళ్ళు కనుగొనలేకపోయి చివరికి ఏం చేశారంటే చూడండి, కింద వచనంలో చూసుకుందాము. 5 అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ దేవుని విషయమందో అతనిలో లోపము కనుగొనలేకొనుగొని ఏం చేశారండి? ఇప్పుడు దేవుడి దగ్గరే వాళ్ళు పన్నాగంగారండి. ఇతను దేవుడి దగ్గర తప్ప ఎక్కడ దొరకడు అని చెప్పేసి దానియేలు మీద కుట్ర పన్నారండి. ఈ దానియేలు ఎవరండి? సంస్థానాధిపతులు, రాజుగారి కింద ముఖ్యుడు, ప్రధానుడు. 3 ఉన్నారు ప్రధానులు. ఆ ప్రధానులలో దానియేలు ముఖ్యుడండి. అయితే అలాంటి దానియేలు మీద వారు కుట్ర పన్ని రాజుగారి దగ్గర ఒక నింద మోపి అతన్ని ఇరికించాలని చెప్పేసి చూస్తున్నారండి. అయితే దాని కొరకు ఒక రాజ్యాంగంలో ఒక కొత్త నియమం సృష్టించారు. అది ఏంటంటే చూద్దామండి. చూడండి 7వ వచనము 8వ వచనము. రాజ్యపు ప్రధానులను సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరిని కూడి రాజు ఒక ఖండితమైన చట్టము సిద్ధపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసి ఒక ఆలోచన చేశారండి.
ఒక చట్టం తీసుకురావాలి అని చెప్పేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి అందరూ కూడా, అధికారులందరూ కూడా కూడి దానియేలు మీద ఒక నింద మోపాలని, దేవునికి సంబంధించిన వ్యక్తి ఇతను ఏ విధంగానైనా పట్టుబడి ఇతని మీద ఒక నింద మోపి చూపించాలని చెప్పేసి దానియేలు మీద కుట్ర పన్నారండి. అయితే దానియేలు ఎవరైనా బిడ్డండి, నిత్యము సేవించున్న దేవుడు ఎవరండి? కాపాడుతున్న దేవుడు ఎవరండి? మన దేవుడు అండి. అంటే దేవుని కలిగిన బిడ్డనే వారు రాజరికంలో ఉన్నటువంటి అధికారులు, పాలనాధికారులు దానియేలు మీద కుట్ర పన్నారండి. అట్లా క్రియ ఏంటంటే చూడండి, ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడను ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన యెడల వాడు సింహము గుహలో పడద్రోయబడును. అయితే ఇక్కడ రాజుగారికి ఎటువంటి చెడు ఆలోచన రాకుండా రాజుగారిని హైలైట్ చేసి వాళ్ళు ఏం చేశారండి, రాజా, ప్రభువా, నిన్ను తప్ప ఎవరిని స్తుతించడానికి వెళ్ళలేదు. 30 రోజుల్లో నిన్ను తప్ప ఎవరిని కొలచడానికి వెళ్ళలేదు అని చెప్పేసి వారి యొక్క రాజు దగ్గర ఈ యొక్క సంస్థానాధిపతులు, అధికారులు, మిగిలిన ప్రధానులు వీళ్ళందరూ కలిసి రాజు దగ్గర ఒక శాసనం తీసుకొచ్చారండి. ఆ రాజును తప్ప ఎవరిని పూజించడానికి వీల్లేదు అని చెప్పేసి అట్టి శాసనం తీసుకొచ్చారండి. ఆ 30 రోజుల్లో ఎవరైతే ఆ యొక్క రాజుని కాదని దేవుణ్ణి పూజిస్తారో వారిని ఎక్కడ వేస్తారంటండి, సింహపు గుహలో వేసి అటు వారిని బంధించడం జరుగుతుందని చెప్పేసి ఒక ఆజ్ఞని జారీ చేయడం జరిగిందండి. మన భాషలో చెప్పాలంటే ఒక ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రులు కలిసి, ఒక అధికారం కలిసి, అందరూ కలిసి ఒక చట్టాన్ని రూపొందించినట్లు ఒక దేశ ప్రధాని కూడా ఎలాగైతే రాజ్యాంగాన్ని, ఒక చట్టాన్ని ఏర్పాటు చేస్తాడో అలాగే అక్కడ దేశపు రాజ్యాధికారం కలిగినటువంటి రాజు ఏం చేశాడండి, సంస్థానాధిపతులని, రాజు కింద ఉన్నటువంటి బంటుల్ని, అక్కడ అధికారుల్ని వీళ్ళందరూ కూడా కూడి రాజును తప్ప ఎవరిని పూజించకూడదని చెప్పేసి ఒక ఆజ్ఞ తెచ్చారండి. దాని మీద ఒక కుట్ర పన్ని. అయితే ఎన్ని రోజులు అంటే 30 దినములు, అంటే 30 రోజుల వరకు ఏ దేవుణ్ణి పూజించడానికి వెళ్ళలేదయ్యా. ఆ యొక్క రాజును తప్ప ఎవరిని కొలవడానికి లేదు. ఒకవేళ ఎవరైనా కొలిసినట్లయితే వారిని ఎక్కడ వేయాలంటే సింహాల గుహలో వేయాలని చెప్పేసి ఒక శాసనము, ఒక ఆజ్ఞని జారీ చేయడం జరిగిందండి. అయితే ఏమైతుందో చూద్దామంటే 9వ వచనము, రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఎట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తొట్టులకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఏం జరిగిందండి, రాజు తీసుకున్నటువంటి ఆజ్ఞకి దానియేలు భయపడ్డా అండి? భయపడలే. అయితే ఏం చేస్తున్నాడంట, ఏదో ప్రకారముగా తన ఇంటి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఎట్లయితే పూజిస్తాడో అదే విధంగా ఆ యొక్క 30 దినములు కూడా పెట్టిన ఆజ్ఞ ప్రకారం కూడా ఆయన పాటించకుండా, తన యొక్క రాజుని పూజించకుండా ఎవరిని పూజిస్తున్నాడండి? తన ఇంటికి వెళ్ళి దేవుణ్ణి. మన దేవుణ్ణి పూజించడం మనం ప్రారంభించాడండి మళ్ళీ. అయితే ఏమైతుందో చూద్దామండి. 11వ వచనము, ఆ మనుషుల గుంపు కూడా వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయడం, ఆయనను బ్రతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి
ఏమంటున్నారండి? ఇక స్టార్ట్ చేసి ఇద్దాం. దానియేలుని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకున్నారు. ఏ తప్పైతే చూపించి తనని సింహము గుహలో వేయాలని ఆలోచన కలిగి ఉన్నారో ఆ యొక్క సంస్థాన అధిపతులు కానీ ఆ యొక్క రాజ్య పరిపాలన ఉన్నటువంటి అధికారులు కానీ వారి యొక్క ఆలోచనని నెరవేర్చుకునే సమయం వచ్చిందండి. అయితే అక్కడ ఏం జరుగుతుందండి? ప్రార్థన చేయడం, ఆయనను బతిమాలుకునుడే చూచి. ఎవరండి ప్రార్థన చేసేది? దానియేలు. తన ఇంటికి యథావిధిగా వెళ్ళి దానియేలుని ప్రార్థించడం జరిగిందండి. అయితే ప్రార్థించినప్పుడు ఈ యొక్క రాజు దగ్గరికి ఆ యొక్క సేనాధిపతులు, ప్రధానులు, ముఖ్యులు, ఆ యొక్క రాజ్య అధికారంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎవరి దగ్గరికి వచ్చారండి? ఆ యొక్క రాజుగారి దగ్గరకు వచ్చి ఏమంటున్నారు చూద్దామండి. 12వ వచనం చూడండి. రాజా సముఖమునకు వచ్చి శాసనమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడలా వాడు సింహము గుహలో పడద్రోయుడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? ఏమంటారండి? రాజుగారికి క్వశ్చన్ వేస్తున్నారు. ఏమండి రాజుగారు, మీరు ఇచ్చినప్పటి ఆజ్ఞని ఒకడు మీరాడు. ఒకడు మీరి ఏం చేస్తున్నాడు? తన దేవుణ్ణి పూజిస్తున్నాడు. అతనే దానియేలు గారండి. ఆ యొక్క దానియేలు గారి మీద నింద మోపడం స్టార్ట్ అయింది. ఆ నిందని రాజుగారి దగ్గర తీసుకోవడం స్టార్ట్ అయింది. ఆ రాజుగారి దగ్గర తీసుకున్న నిందని ఆ యొక్క సంస్థానాధిపతులు రాజు సముఖంలో వచ్చి ఏమని అడుగుతున్నారండి? ఎవడైనను నిన్ను తప్ప ఏ మానవుడికైనను పూజించినట్లయితే అట్టి వాడు ఏమైపోవాలండి? సింహాల గుహలో పడిపోవాలి కదండి రాజుగారు. అయితే ఇతను ఏం చేస్తున్నాడు? దానియేలు ఇదంతా లెక్క చేయకుండా ఏం చేస్తున్నాడు అంటే చూద్దామండి. 14వ వచనం చూడండి. 13, 14 చూడండి. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాస్త్రమునే గాని లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేసి వచ్చుచున్నాడని. ఏం చేస్తున్నాడంటే ముమ్మారు ప్రతిరోజు తప్పక ఎవరిని సేవిస్తున్నాడండి? ప్రార్థన చేస్తూ దేవుడు స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ తన యొక్క నియమ పద్ధతిని మాత్రము దానియేలు మర్చిపోవట్లేదండి. అయితే అక్కడ ఉన్నటువంటి రాజులు కింద ఉన్నటువంటి అధికారులు దానియేలుని గమనించి ఈ యొక్క వార్తను ఎవరి దగ్గర తీసుకెళ్లారండి? రాజుగారి దగ్గర తీసుకుపోయి, రాజా ఈ యొక్క నియమము ఇట్టి శాసనమును ఏ మాత్రము దానియేలు లక్ష్య పెట్టగా ముమ్మారు తన సేవకుడు తన దేవుని అయినటువంటి దేవుణ్ణి ప్రార్థిస్తూ పూజిస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తున్నాడని చెప్పేసి దానియేలు మీద కంప్లైంట్ చేశారండి. అయితే 16వ వచనం చూడండి. అంతటా రాజు ఆజ్ఞేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్నా నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. చివరికి రాజు కూడా ఎవరి పక్షాన ఉన్నాడండి? దానియేలు పక్షంలో ఉన్నాడు. రాజ్యంలో ఉన్నటువంటి అధికారులందరూ, పరిపాలన అధికారులందరూ, రాజు తప్ప మిగతా అధికారులందరూ కూడా ఎవరి పక్షాన ఉన్నారండి? రాజు వైపు ఉంటే రాజు మాత్రం ఎవరి వైపు ఉన్నాడండి? దేవుడి వైపు ఉన్నాడు. ఆ యొక్క రాజుని నమ్ముకున్నటువంటి రాజు దానియేలు గారు కూడా దేవుడు ప్రారంభించినప్పుడు, దేవుడు స్తుతిస్తున్నప్పుడు దానియేలు మీద ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉండదండి. దానియేలు తప్పు చేయడు,
అనే ఒక ఆలోచన కలిగి, అసలు దానియేలు వీరు వేస్తున్న నింద నువ్వు నిత్యము సేవించుతున్న దేవుడే నిన్ను రక్షిస్తాడని చెప్పేసి రాజు సైతం ఒప్పుకున్నాడండి. ఒప్పుకొని ఏం చేశారండి? సింహాల పోహంలో వేశారండి దానియేలుని. నువ్వు దేవుడిని నిత్యం పూజిస్తున్నావు, అయితే నీ దేవుడు నిజంగా దేవుడైతే నీ దేవుడు నిన్ను రక్షించాలని చెప్పేసి ఆ యొక్క సింహాల పోహంలో దానియేలుని వేశారండి. అయితే మన దేవుడు నిద్రపోయాడు వాడండి? ఏమన్నా కునిగేవాడా? నిద్రపోయేవాడా? కాడండి. అయితే మన దేవుడు నిత్యము చూచుచున్న దేవుడని మన దేవుడికి ఒక గుడ్డేముందండి. అలాగే చూద్దామండి, 96వ అధ్యాయము కీర్తనలు 96వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. యెహోవా మహాత్మ్యము గలవాడు, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలములు సృజించిన వాడు, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆయన దగ్గర ఉన్నాయంటండి ఘనత ప్రభావములు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? సమస్త దేవతల కంటేను పూజనీయుడు. అయితే ఇక్కడ దానియేలు సేవిస్తున్న దేవుడు అట్టి దేవుడేనండి మన దేవుడు. అయితే రాజుగారు కూడా దానియేలుకి సపోర్ట్ గా మాట్లాడాడండి. ఆ యొక్క గుహలో అయితే వేశాడు, కానీ అతను చేసినటువంటి శాసనం ద్వారా దానియేలుకే మొగ్గు చూపాడండి. దానియేలు, నువ్వు నిత్యము సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పేసి అన్నాడండి. మన దేవుడు ఎలాంటి వాడండి? సమస్త దేవతల కంటే నువ్వు పూజనీయుడు. అలాగే చూసుకుందామండి, వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. 20వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చూసుకుందామండి. వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను ఏమంటున్నాడండి? రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనెను. రాజు ఎప్పుడైతే ఆజ్ఞని పాటించి ఆ యొక్క పంది గృహంలో, సింహాల యొక్క గృహలో దానియేలు గారిని ఎప్పుడైతే అందులో వేశారో, ఈ యొక్క దానియేలు నిత్యము సేవించిన దేవుడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎమ్మటే ఏం చేశాడండి? అలాగే చూడండి, వాక్యభావానికి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము తన యొక్క భక్తుల చుట్టూ ఏముంటుందో చూద్దామండి. కీర్తన గ్రంథము 7వ వచనం అండి, 34 7వ వచనం అండి. యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఏం చేస్తారంటండి? దూత. ఆ దూత తోడుగా ఉండడం వల్ల ఏమైతుందంటండి? రక్షిస్తుంది. అలాగే వాక్యభావంలోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ దానియేలు గారిని కూడా రక్షించడము ప్రారంభించాడండి దేవుడు. మొదటి నుండి రక్షిస్తున్నాడు. ఆ యొక్క రాజ్యాధికారులు
దానియేలు మీద పడినటువంటి కుట్రను దేవుడు రద్దుపరుస్తూ దానియేలుని రక్షించడం జరిగిందండి. చనిపోయాడండి దానియేలు. సింహాలు దానియేలు ఏమైనా చేసేయండి ఆ యొక్క గృహలో దానియేలు ఎటువంటి హాని చేయకుండా దానియేలుని కాపాడడం జరిగిందండి. అయితే చూడండి 23వ వచనము 22, 23 చూడండి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహము నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ల మోయించెను. రాజా, నేను ఈ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను కదా. నేను నేరం చేసిన వాడైతే సింహాల యొక్క నోటికి ఏమైపోయాడండి? బలి అయిపోయాడే. సింహాలు మానవుడు చూస్తే వదిలిపెడతాయండి? వదిలిపెట్టవు. ఏ కాడికి భక్షించి మానవుడిని చీల్చి చెండాడి వాటి యొక్క ఆహారమునికి ఉపయోగించుకుంటాయండి. అయితే దానియేలుని సింహం గుహలో వేసినప్పుడు ఆ యొక్క సింహాల నోళ్లను మోయించిన వాడు ఎవరండి? మన దేవుడు. నిత్యము మనం సేవిస్తున్నటువంటి దేవుడు, నిత్యము మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. మన దేవుడు కొనుగోడు నిద్రపోయేవాడు కాదండి. అలాంటి దేవుడిని మనము కలిగినందుకు మనము చాలా ధన్యులమండి. అయితే అక్కడ ఇంకో విషయం జరిగిందండి. మరి అయితే ముందుగా ఏం ఆజ్ఞాపించారండి? చూడండి 7వ వచనం ఒకసారి రండి. రాజ్యము ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖచ్చితమైన చట్టము సిద్ధపరచను దానిని శాస్త్రముగా చాటింపజేయనట్లు యోచన చేసి ఎట్లనగా 30 దినముల వరకు నీ యొక్క తప్ప మరి ఏ దేవుడునైనను మానవునైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహము గోపులో పడద్రోయబడును. ఒక సవాలు రాజు దగ్గర మంత్రులు దానియేలు వేసుకున్నారండి. ఏం వేసుకున్నారు? సవాలు ఇసిరాడు. ఆ యొక్క సవాలులో దానియేలు దేవుడు కాపాడిన విధానాన్ని బట్టి ఆ యొక్క సింహాల నోళ్లను మోయించిన దేవుడు నిన్ను నన్ను దేవుడు కాపాడడానికి ఈలోక సంబంధమైన జీవిత యాత్రలో మన శ్రమలలో ఎన్నో సందర్భాల్లో సాతానుగాడు మనల్ని మృంగివేయాలని ఈ యొక్క భూలోకంలో మనల్ని నివసించకుండా పాతాళానికి అప్పచెప్పాలని, మరణాన్ని శాసించాలని, మరణానికి అప్పచెప్పాలని సాతానుడు ఎన్నో పన్నాగములు పన్ని సాతానుడు మనల్ని దురుపాయం పన్నినప్పుడు ఆనాడు దానియేలునైతే ఎలాగో సింహపు దానిలో ఎలాగైతే సింహాల గృహలో దానియేలుని కాపాడిన దేవుడు నిన్ను నన్ను కూడా ఈ యొక్క నిజ జీవితంలో ఈ యొక్క జీవిత యాత్రలో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో దేవుడు మనల్ని చనిపోవాల్సిన వారిని ఈనాటి వారికి సజీవ లెక్కలో కాపాడాడండి. అందరూ బట్టి మనం దేవుడిని ఆరాధించే వారికి ఉండాలని ప్రవేశిస్తూ నమ్మకం తెలియజేస్తున్నాము. అయితే వెంటనే ఆ యొక్క వేసిన పందెంలో ఏమైందండి? దానియేలు గెలిచాడు. ఆ యొక్క సింహాల నోటిలో నుండి దానియేలు తప్పించబడ్డాడు. అయితే ఆ యొక్క పందెంలో ఎవరైతే ఓడినారో వారిని ఏం వేశారండి? వారిని ఇప్పుడు దానియేలుని బయట తీసుకొచ్చారండి. దానియేలు గారిని బయట తీసుకొచ్చి ఎవరైతే దానియేలు మీద పన్నాగములు పన్నారో, ఎవరైతే చెడు స్వభావం కలిగి దానియేలు మీద నిందలు మోపారో, ఎవరైతే దానియేలును సింహాలకు అప్పచెప్పి నాశనం చేద్దామని చూసినారో అట్టి జనాంగాన్ని, అట్టి అధికారుల్ని ఆ యొక్క దానియేలును బయట తీసుకొచ్చి ఆ యొక్క బందీ గృహంలో అనగా సింహాలు ఉన్న నోటి సింహాల దగ్గర ఆ యొక్క గుహలోకి ఎవరు వేశారండి? ఆ యొక్క సంస్థాన అధికారుల్ని అందులో తీసుకొచ్చారండి. చూడండి, నా మాటలు కాదండి. 23వ వచనము 24వ వచనం చూడండి. రాజు ఇందును కూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి
పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియో కలగలేదు. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగులకు రాక మునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగల కొరిగి పొడిచెను. ఏం చేశాడండి ఇక్కడ? దానియేలు మీద ఎవరైతే నింద మోపి, ఎవరైతే దానియేలు సింహాల గుహలోకి అప్పచెప్పారో ఆ యొక్క సింహాల గుహలో దానియేలు విజయం పొంది దానియేలు సంరక్షించడం జరిగిందండి దేవుడు. అయితే ఇప్పుడు దానియేలుని రాజు ఏం చేశాడండి? బయటికి పిలవండి. దానియేలుని బయటికి పిలిపించి దేవుడు తన దేవుడు సేవిస్తున్నటువంటి నిత్యము తన దేవుడు సమృద్ధుడు, కృపా సమృద్ధి గలవాడు, రక్షించుడుకు మన దేవుడు శక్తిమంతుడు అని చెప్పేసి దానియేలు ద్వారా రాజు తెలుసుకొని దానియేలుని బయటికి తీసుకురావడం జరిగిందండి. దానియేలుని బయటకు తీసుకొచ్చి ఆ యొక్క దానియేలు మీద ఎవరైతే కుట్ర పన్నారో వారి అందరినీ, భార్యలని, పిల్లలని అందరినీ ఆ యొక్క సింహాల గుహలో దగ్గరికి అందులోకి రాకమునిపే, అంటే మన బంధువుల్ని మనం పిలిచినప్పుడు వాడు మొదట్లో ఉండగానే, మన ఎగ్జాంపుల్ చెప్పడానికి అర్థం కావడానికి, సింహాల గుహ దగ్గరికి రాకమునిపే అంటే మన భాషలో అర్థం కావడానికి మన వారు ఇంట్లోకి రాకమునిపే ఇది ఇలా జరిగిందండి అంటారు కదా. అలాగే వారు కూడా వారి యొక్క భార్య పిల్లలతోనే ఆ సింహాల యొక్క గుహ దగ్గరికి రాకమునిపే ఏమైనదండి? చూడండి 24 వచనము. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారి ఆ గుహములు అడుగులకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగల కొరికి పొడిచెను. వారి దగ్గర చర్మము లేదు. వారి యొక్క శరీర అవయవాల్లో బొక్కలను సహితము, మానవుడికి గట్టిది ఏంటిదండి శరీర భాగంలో? ఎముకలండి. అట్టి ఎముకలను సహితము పగల ఉరికినాయండి. ఏంటంటే సింహాలు ఎవరైతే దానియేలు మీద నింద మోపి, దేవుని యొక్క బిడ్డ మీద నింద మోపి దానియేలు సింహాల గుహలకు అప్పచెప్పారో వారందరినీ, భార్యలని, పిల్లల్ని అందరిని కూడా సింహాల గుహలో వేసినప్పుడు అందరూ కూడా ఏమైపోయారండి? సింహాల నోట్ల దగ్గరికి అక్కడ వెళ్ళిపోయేలోకి, సింహాల దగ్గరికి వెళ్ళక ముందే అవే దగ్గర గుంజుకొని మొత్తము వారిని కొరికేసి తినేసినాయండి. చివరికి బొక్కలను సైతము పగల కొరికెను అని చెప్పేసి వాక్య భావం సెలవిస్తున్నదండి. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నామండి. మన దేవుడు రక్షించేవాడు, కాపాడేవాడు. మన దేవుడు కునిగేవాడు కాదండి, నిద్రపోయేవాడు కాదండి. మన దేవుడు సమస్త దేవతల కంటేను పూజనీయుడండి అని చెప్పేసి అప్పుడు రాజుగారు ఒక శాసనాన్ని మళ్ళీ ఏమని చేశాడండి? చూడండి 26 వచనం చూడండి. 26 నుంచి 28 వచనం వరకు చూసుకుందామండి. అప్పుడు రాజుగారు దానియేలు విషయం జరిగిన అద్భుత క్రియను బట్టి మరి ఒక శాసనము తీసుకొచ్చి మళ్ళీ ఏమన్నాడండి? నా సముఖమున నియమించిన దేవునగా నా రాజ్యములోని సకల ప్రభుత్వంలో యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వండుకుచుండవలెను. ఏమంటున్నాడండి? సకల ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ, ప్రజలందరూ
ఎవరికి భయపడాలంటండి? నిత్యము సేవిస్తున్న దానియేలు యొక్క దేవుణ్ణి పూజించాలని. మన దేవుడు ఆయన గొప్పవాడు అని చెప్పేసి రాజు గుర్తించి ఏం చేశాడంటండి? దేవునికి భయపడుచు ఆయన సముఖంలో ఒడుగుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండేవాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదముట్టకు నుండును. మన దేవుని యొక్క రాజ్యము కొంతకాలం అండి, లేకపోతే ఈ లోక సంబంధమైన అధికార పార్టీలు, లేకపోతే రాజ్యం నియమించినటువంటి 5 సంవత్సరాల పరిపాలన కాదండి. ఏ దేశ పరిపాలన అధికారులకు సంబంధించినటువంటి 5 ఏళ్ల పరిపాలన, 10 ఏళ్ల పరిపాలన, 3 ఏళ్ల పరిపాలన కాదండి. లేకపోతే ఒక మానవుడు, ఒక విధవతులు, లేకపోతే ఒక వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరన్నా బ్రతుకున్నంత వరకు పెంచినట్టు అట్లా కూడా కాదండి. నిత్యము మన దేవుడు ఎలాంటి వాడండి? నిత్యము, చూడండి నా మాటలు కాదండి, ఆయనే జీవం గల దేవుడు. 26వ వచనం అండి, ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగ యుగములు ఉండేవాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదండి. మన దేవుడు నిత్యము ఉండే దేవుడు అండి. ఒక 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, లేకపోతే ఈ లోకం అంతమించే వరకు కాదండి. నిత్యము యుగ యుగాలు ఉండే దేవుడు అండి మన దేవుడు. అందును బట్టి మనము దేవుణ్ణి కలిగి ఉన్న విధానాన్ని బట్టి మనము గర్వపడి మన దేవుడు గొప్పవాడని, దేవుణ్ణి ఆరాధించేవారే ఉండాలని ప్రభువు యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నామండి. అంతేకాదు 20వ వచనం చూడండి, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు. ఆయన సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీలకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. దానియేలు ఏం చేశాడండి? ఈ దానియేలుని రక్షించిన దేవుడు జీవము గల దేవుడు. మన దేవుడు జీవము గల దేవుడని, ఆ యొక్క సింహాల నోటి నుండి దానియేలుని రక్షించిన దేవుడే నిజమైన దేవుడని ఒక శాసనముని, ఒక అధికారాన్ని దర్యావేషు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజు పారసీకుడు కోరేషు ప్రభుత్వ కాలంలో ఒక చట్టాన్ని తెచ్చాడండి. మన దేవుడు ఎలాంటి వాడండి? నిత్యము చూస్తున్న దేవుడు. మన దేవుడు యుగ యుగాలు దేవుడు అండి. ఒకే దేవుడు, ఒకే రీతిగా ఉండేవాడండి. యుగాన్ని బట్టి మారే దేవుడు కాదండి. అలాగే 96వ అధ్యాయం చూసుకుందామండి. 95వ అధ్యాయం చూడండి, కీర్తన గ్రంథము 95వ అధ్యాయము, దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనకారుడు నుండి 95వ అధ్యాయము 2వ వచనము నుండి 7వ వచనాల వరకు మార్చి చదువుకుందామండి. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దానిని కలగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధి మోకరించదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంతో మేలండి. మన దేవుడు ఎలాంటి వాడంటండి? ఈ లోక సంబంధమైన దేవతలు ఉన్నారండి, దేవుళ్ళు ఉన్నారండి. అయితే వారందరికన్నా మహాత్మ్యం గలవాడు, ఆశ్చర్యకరుడు,
ఆలోచనకర్త, సమస్త దేవతల కంటేను పూజనీయుడు అని చెప్పేసి వాక్య భాగం సెలవిస్తున్నదండి. సముద్రాన్ని ఎవరు కలగజేశారండి? మన దేవుడు. భూమిని ఎవరు నిర్మించారండి? మన దేవుడు. పోనీ భూమిని నిర్మించిన వారు, ఆకాశాన్ని నిర్మించిన వారు, సముద్రాన్ని నిర్మించిన వాడు, నిన్ను నన్ను నిర్మించిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆనాడు దానిల మీద ఎలాగైతే నింద మోపి దేవుని బిడ్డ మీద సింహాల గుహలో వేసినటువంటి వ్యక్తులు అయితే ఎవరైనా ఉన్నారో అలాంటి వ్యక్తులు లెక్కనే ఈ యొక్క సృష్టిని నిర్మించిన దేవుడైనా ఎవరైనా ఉన్నారంటే మనం కొలుస్తున్న దేవుడు కాకుండా అలాంటి దేవుడు ఎవరైనా ఉన్నట్టే ఆ దేవుడినే పూజిద్దామండి. నేను కాదట్లే. అయితే నిన్ను నన్ను పుట్టించిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి. ఇక సృష్టికర్తని ఆరాధిస్తున్నామండి. సృష్టిని కాదు, ఈ సృష్టిలో ఉన్న వాటిని కాదు మనం పూజించేది. ఈ సృష్టిలో మనకు నిర్మించుకున్న వాటిని కాదండి. ఈ సృష్టిలో మనము నిర్మించుకున్న ప్రతిదీ కూడా ఏమవుతుందండి? మనము సొంతంగా నిర్మించుకొని మనము పూజిస్తున్న వాటి నిజమైన దేవుడు కాదండి. మన దేవుడు ఎలాంటి వాడండి? దేవతలందరికీ పైన మహత్యం గల మహారాజు, భూమాగత స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవి. అలాంటి దేవుణ్ణి మనము నిత్యము సేవిస్తున్న దేవుడు అండి. ఆనాడు దానియేలు సేవించుతున్న దేవుణ్ణి మనం కూడా ఈరోజు సేవిస్తున్నామండి. ఆనాడు దానియేలును ధిక్కరించి ఎవరైతే దానియేలు మీద కుట్ర పన్ని దేవుని బిడ్డ మీద ఎవరైతే నిందలు మోపి ఎవరైతే పన్నాములు కన్నారో వారు ఎక్కడ అప్పచెప్పబడ్డారండి? సింహాల గుహలోకి అప్పచెప్పబడ్డారు. వారు సింహాల నోటిలో పాడైపోయారు. వారి ఎముకలను సైతము ఏం చేశాయండి? పగలగొరికి తినడం ప్రారంభించేయండి. అయితే నిత్యము సేవిస్తున్నటువంటి దానియేలుని దేవుడు రక్షించుకున్నాడా? రక్షించుకోలేదండి? రక్షించాడు. అందును బట్టి మనం దేవుడి కృతజ్ఞతలు కలిగి దేవుడు స్తుతించే వారిగా ఉండాలని, మన దేవుడు నిజమైన దేవుడని, ఆరాధనకి యోగ్యుడని మనం గుర్తించి దేవుణ్ణి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే చూసుకుందాము. 96:4 చూడండి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే. యెహోవా ఆకాశములను సృజించిన వాడు, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. అందును బట్టి మనము దేవుని ఆరాధించే వారి ఉండాలని, మన దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఎప్పటి వరకు సజీవుల లెక్కలో మనము బ్రతికున్నందుకు దేవుణ్ణి ఆరాధించాలని, మన యొక్క ప్రాణాలని కాపాడుతున్న దేవుడని మనం గుర్తించి మన యొక్క ప్రాణాపాయ స్థితిలో ఎన్నో సందర్భాల్లో దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవుడు మనం ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువు యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. అట్టి మరణముని తప్పించే అధికారం ఎవరుకున్నదండి? ఈ లోక సంబంధమైన అధికారులకి, ఈ లోక సంబంధమైన దేవతలకి లేదండి. మానవుని నిర్మించినటువంటి దేవుడు అతనికే మరణాన్ని తప్పించే అధికారం ఉన్నదని వాక్య భాగం సెలవిస్తున్నదండి. నా మాటలు కాదు, చివరిగా ఈ యొక్క మాట చూసుకొని కీర్తన గ్రంథము 68:20 చూసుకుందామండి. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన గ్రంథము 68:20 చూసుకుందామండి. దేవుడే మా పక్షమున పూర్ణ రక్షణ కలిగే దేవుడే అన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశమండి. ఎవరు వశమండి? దేవుడి యొక్క ఆధీనంలో ఉన్నదండి నీ యొక్క నా యొక్క ప్రాణము. అందును బట్టి మనం దేవుని ఆరాధించేవారే ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. ఇంకా అట్లనే చూసుకుందాము. కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 136:22 వచ్చినామండి.
23, 24 మనసులో ఉన్నప్పుడు మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునేను, ఆయన కృప నిరంతరం ఉండను. దీన దశ అంటే ఏంటండి? అయ్యా నా పని అయిపోయింది, ఇక దేవుడా నన్ను రక్షించు, ప్రభువా నువ్వు ఉన్నావు, నేను నమ్ముకున్న దేవుడు నువ్వు గొప్పవాడు అని నేను నమ్ముచున్నాను, నన్ను ఒక్కసారి బ్రతికించు, నిన్ను నేను పూజిస్తా అని చెప్పేసి మనం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఇక మన పల్ల కాదు, డాక్టర్ల వల్ల కూడా కావట్లేదు, దేవుడు నన్ను రక్షిస్తే యేసుక్రీస్తే రక్షించాలని చెప్పేసి దేవుడి దగ్గర మాట తీసుకున్నప్పుడు, ఆ యొక్క మరణ దశలో ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడండి. అయితే మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను. దీన దశ అంటే ఎప్పుడండి? మన చేతిలో లేనప్పుడు, డాక్టర్ల వల్ల కూడా కానప్పుడు, అయ్యా నువ్వే దిక్కు అని అన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మళ్ళీ మొత్తం మంచిగా ఉండగానే దేవుడు మర్చిపోతాం, దేవుని ఆరాధించడం మర్చిపోతాం. అందును బట్టి దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలని, గణపరిచే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. ఇంకా అలాగే కాదు, 24 వచనం కూడా చూడండి. మన శత్రువుల చేతుల నుండి మనల్ని విడిపించును, ఆయన కృప నిరంతరం ఉండను. మన శత్రువులు మనం జయిస్తున్నామా అండి? మన శత్రువుల యొక్క బలము చేత మనము మన బలం చేత వాళ్ళని జయించట్లేదండి. మన శత్రువులు మన ప్రాణాలు తీయాలని చెప్పేసి వారి యొక్క మంత్రముల చేత, వారి యొక్క శక్తుల చేత మన ప్రాణాలను తీయాలని చూసినప్పుడు, మన దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి దేవుడు మనము పూజించే వారి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. 139 16 వచనం నుండి కీర్తన గ్రంథము. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుండి భూమి మీద మనం ఈనాటి వరకు ఎక్కడ ఉన్నదంటే మన జీవక గ్రంథము, మన యొక్క బ్రతుకు ఎక్కడ ఉన్నదండి? మన యొక్క రాత ఎక్కడ ఉన్నదండి? అంతా దేవుని చేతిలో ఉన్నదండి. మనం విన్నాలు పాడుకుంటాము, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది చిత్తమే ప్రభు అన్నట్టు మన యొక్క ఆలోచనలు అనేకములుగా ఉన్నా కానీ దేవుడి యొక్క తీర్మానమే స్థిరమాయని చెప్పేసి వాక్య భాగం సెలవిచ్చినట్లుగా మనము పిండముగా తల్లి గర్భంలో 9 నెలలు ఉన్న కాడి నుంచి స్టార్ట్ అయిన కాడి నుంచి 9 నెలలు తల్లి గర్భంలో ఉండి బయటకు వచ్చిన కాడి నుంచి ఈనాటి వరకు, ఈ క్షణం వరకు ఎక్కడ ఉన్నదండి? ఆ యొక్క జీవ గ్రంథంలో ఎక్కడ రాస్తున్నాడండి? నియమింపబడిన దినంలో ఒకటైనా కాకమునుపై నా దినముల నీవు నీ గ్రంథములో లిఖితములాయెను. ఆయన దగ్గర ఒక గ్రంథం ఉన్నదండి. మానవుడి యొక్క బయట ఈమె ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి, ఈయన ఇన్ని సంవత్సరాలు బ్రతకాలి అని చెప్పేసి దేవుని దగ్గర ఒక గ్రంథం ఉన్నదండి. అయితే మనం దేవుణ్ణి గుర్తించగా, దేవుని ప్రేమను మనం మర్చిన వారు ఏమిటి ఏమంటున్నాడండి? చూడండి, పదిహేడు వచ్చినమండి. చూడండి, 13 వచ్చిన చూడండి, 13, 14. నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు. మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని పోషించేది ఎవరండి? మన తల్లి ఆహారం తింటే మనకి వారం పిండంలో తయారైంది. మన తల్లి గర్భంలో 9 నెలలు కాపాడిన దేవుడు మన తల్లి కాపాడుతుందండి. 9 నెలలు ఆమె తీసుకునే ఆహార నియమాలను మనం కాపాడుతున్నావా అండి? కాపాడబడుతున్నావా? లేదండి. మనము తల్లి గర్భంలో పిండముగా రూపింపబడిన నుండి ఈనాటి వరకు దేవుని యొక్క దృష్టిలో మనం ఉండి
దేవుని యొక్క కాపుదల చేత, మనం కృప చేత, దేవుని యొక్క మహాకృపను బట్టి, మనం సజీలుగా ఉన్న విధానాన్ని బట్టి, ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను బట్టి దేవుడు మనం గుర్తించి, మన దేవుడు కాపాడేవాడు, మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని కాపాడిన గొప్ప దేవుడిని మనం మర్చిపోకూడదండి. అందులో బట్టి దేవుని ఆరాధించే వారికి ఉండాలని, మన దేవుడు ఆరాధనకి యోగ్యుడని మనం గుర్తించి దేవుని రెండు మాటలు, ప్రభువా ఇంతకాలం నన్ను కాపాడిన విధానాన్ని బట్టి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభువా అని చెప్పేసి రెండు మాటలు ఆరాధన చేద్దామండి. దేవుడి యొక్క వాక్య భాగమునై దీవించి ఆస్వాదించుగాక. అందులో బట్టి దేవుడు మన దేవుడు ఆరాధనకి యోగ్యుడని, అందులో బట్టి దేవుడు మనము ఆరాధించే వారి ఉండాలని ప్రభువు యేసుక్రీస్తు వారిని తెలియజేస్తున్నామండి. దేవుడి వాక్య భాగమునై ఆనాడు దానియేలుకు తోడై ఉన్న దేవుడు ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు తోడై ఉండి కాపాడిన విధానాన్ని బట్టి దేవుడిని ఆరాధించే వారి ఉండాలని ప్రభువు యేసుక్రీస్తు వారిని తెలియజేస్తున్నామండి. అందరికీ వందనములు. 2 నిమిషాలు మౌనంగా ఉన్నదే ప్రార్థన చేస్తున్నామండి.